ఈరోజు మా ఇంట్లో మహాలక్ష్మి వ్రతం చేసుకున్నాము. మనం తల్లికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పులిహోర, దద్దోజనం, బొబ్బట్లు, దొండకాయ ఫ్రై, టమాటా చట్నీ, పూర్ణాలు, గారెలు ఈ విధంగా ఇవన్నీ చేసుకొని మా స్టాఫ్ అందరిని తీసుకున్నాను భోజనాలకి. వాయిన తీసుకొని వెళ్ళినట్టే వచ్చారు, అందరు భోజనం చేస్తున్నారు. భోజనాలు అయినాక వాయిన ఇచ్చేసి పంపిస్తాం. కట్ చేశారు, ఐరొండు కట్ చేశారు కండి. ఏం చేశారంట అయ్యి? పాలకూర కొంచెం కట్ చేశారు, కాకరకాయలు 4 అన్ని అయ్యి ఎంత సరిపోయినాయి అండి. పప్పులో అండి నాకు నోటిఫికేషన్ వచ్చింది నైట్ కట్ చేసేయి. మా ఆయన అప్పుడు మీ వీడియో చూడలేదంట. రజనీ మీ మేడం వచ్చింది ఫోన్లో కనుక్కుంటా. ఈ వరలక్ష్మి వ్రతానికి ముత్తైదువులకి వాయన ఇస్తున్నాం. రెండు ఒకటే. వరమహాలక్ష్మి అన్న వరలక్ష్మి అన్న రెండు ఒకటే. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఇచ్చింది ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఇచ్చింది ఎవరు? సాక్షాత్ వరలక్ష్మి. నేను అనుకున్నా అంతే. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఇచ్చింది ఆంటీ ఫాలో అవుతుంది. సాక్షాత్ లక్ష్మీదేవి అంటే ఇట్లా నేను ఇప్పుడు నేను ఎక్కువ పడితే రజనీ దగ్గర చెప్తారా? నేను ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళకి వాయనం 7 ఇచ్చాను. ఇప్పుడు వాయన ఇంకొక 9 మంది ఉన్నారు. 9 వాయనాలు. వాళ్ళు ఇంకా వీళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. వేరే గ్రామం నుంచి వచ్చారు వీళ్ళు. అంటే ఎక్కడ తాటికుడి, గర్భవరం, వైరా అట్లా వచ్చారు.
వాళ్ళందరూ నా మీద ప్రేమతో వచ్చారు. వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని అంత దూరం నుంచి ఇక్కడికి రమ్మన్నందుకు థ్యాంక్ యూ మేడం. మీ ఫ్యామిలీ అందరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా సిరి సంపదలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. దాని గురించి మర్చిపోయినా నేను ఇంట్లో. లక్షింతలు సూపర్ ఉంది. నీ ముడికి ఎవరే వంకర పెట్టేది. సాక్షాత్తు లక్ష్మీదేవి. చిన్నది కాబట్టి వేయాలి. ఇంటర్లో ర్యాంక్ రావాలి. ఓకే అండి, మనం ఇప్పుడు ఇక అమ్మవారిని కదిలిస్తున్నాము. పీఠం కదిలిచ్చేసుకున్నాక ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం వరకు అయితే ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగింది. మా ఇంట్లో ఇలా జరిగింది. మరి మీ ఇళ్ళల్లో ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.